సో గురుగారు ఏంటిది బ్రహ్మాండంగా పిరమిడ్ ఆకారంలో ఉంది. విచిత్రంగా అంటే శ్రీచక్రం అని తెలుస్తూనే ఉంది. కానీ ఏంటి తిరగడాలు? ఏంటి కాన్సెప్ట్? తిరగడాలంటూ ఏం లేదండి. ఇది యాక్చువల్లీ ఇది నాకు ప్లాట్‌ఫామ్‌లో దొరికినటువంటి సోలార్. అచ్చా! ఇదేదో బావుంది గదా అని చెప్పి నేను కొనుక్కున్నాను. కానీ దీని మీద ఉన్నటువంటి చాలా పవిత్రమైనటువంటి శ్రీచక్రం అండి ఇది. ఓకే. నా టేబుల్ మీద ఇలా పెట్టుకొని చూడ్డానికి కూడా చాలా బావుంది గదా అని చెప్పి దీని మీద పెట్టాను. అచ్చా! అచ్చా! ఓకే. ఈ ఈ కింద కనబడే తిరిగేది ఇట్స్ ఇట్స్ సబ్జెక్ట్ ఈ సోలార్‌తో తయారైనటువంటి ఒక ఇది. రైట్. ఈ శ్రీచక్రం ఉంది చూసారా? ఇది వచ్చేసి దీన్ని ఎప్పుడు పిరమిడ్ అన్నారు చూసారా? అది పెద్ద బర్డ్ అండి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ పిరమిడ్. పిరమిడ్ అంటే ఏంటి? కొన్ని కొన్ని కంట్రీస్లో, ఈజిప్ట్ కంట్రీస్లో సమాధులు, ఆ శవాలన్నింటినీ పెట్టే ఒక ఇది. దాన్ని మన టేబుల్ మీద పెట్టేసుకొని, పూజ రూమ్లో పెట్టుకొని, ఇళ్లలో పెట్టుకొని చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇది వచ్చేసి శ్రీచక్రం. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే దీనికి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆదిశంకరులే పూజించున్నారు. ఏమని చెప్పబడింది? సుమేరు మధ్య శృంగస్తే హిమం నగరనాయిక చింతామణి గ్రాంధస్థ పంచబ్రహ్మాసన స్థిత. అలా లలితా సహస్రంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఈ యొక్క దీనికి ఉంది. ఈ యొక్క భూమియే ఈ యొక్క శ్రీచక్రం. ఓకే. ముగ్గురు అమ్మల యొక్క మూలపుట అమ్మన్నట్టుగా ఈ యొక్క శ్రీచక్రాన్ని చేస్తాం. సరే, ఈ చాలామంది ఈ పిరమిడ్ని పెట్టుకొని మొత్తం మన యొక్క సంస్కృతిని నాశనం చేస్తున్నారు కదా. శ్రీచక్రం ఎక్కడ పడితే షాపులో అమ్ముతున్నారు, అవన్నీ చేస్తున్నారు కాకుండా దీనికి ఒక ప్రమాణంగా దీనికి చేయాలని నాకు మనసులో ఒక సంకల్పం వచ్చింది. ఎందుకంటే ఈరోజు రేపట్లో అఫోర్డ్ చేయలేని వాళ్ళు అంటూ ఎవరు లేరండి ప్రపంచంలో. దీనికోసం కావాలి, కొన్ని ద్రవ్యాలు కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, దాన్ని అఫోర్డ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే ఒక ప్రయత్నంతో దీన్ని మనం ప్రారంభించాం. ఇది పంచలోహంతో తయారు చేసి, ఏదో బ్రాస్లోనో ఇంకో చోట కాదు. దీనికి ఒక ప్రమాణం ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.7, ఎటు చూసినా 2.7 అంటే 9 ఇంచెస్ వచ్చేటట్టుగాను. దాని తర్వాత అంగుష్ట ప్రమాణంలోనే ఉండాలి. జనరల్గా విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలంటే చూడండి, ఇచ్చోండి ఇలా దీన్ని ఇలా కంటే జూమ్ చేసి చూపించండి. ఇది ఈ సగం మడత కంటే కూడా ఎక్కువ లేకుండానే ఈ యొక్క విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసాం. ఇంతవరకు ఉండొచ్చు దాంట్లో సగమే చేసాం. వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పూజించుకునేటట్టుగా. ఇది పెట్టుకోవడం వల్ల ఇక్కడ చూడండి, ఈ గ్రైన్స్ అంతా కూడా చూసారా, ఏదైనా ఆ బిందువు కానీ కోణం కానీ ఎక్కడ కూడా తేడా లేకుండా, ఇంచు కూడా తేడా లేకుండా దీన్ని చేత్తో కట్టింగో లేదా కాస్టింగ్ వచ్చేసింది కాదండి. ఇది కంప్లీట్గా జర్మన్ నుంచి ఒక మిషన్ తెప్పించాం దీనికోసం. ఈ సాలిడ్గా ఇంత సాలిడ్ని మనం పంచలో ఒక బ్లాక్స్ పెట్టి తయారు చేస్తాం అనమాట. మరి ఇది తయారు ఎలా పెడితే అట్లా డై పెట్టి కొడితే ఒకటి 10 కరెక్ట్గా వస్తుంది, 11లో ఒక కోణం విరిగిపోతుంది, తేడా వచ్చేస్తాయి. డై ఫీలింగ్ అది అరిగిపోతుంది కదా. అలా కాకుండా ఏం చేసామంటే మేము ప్రతిరోజు దీన్ని ఏదో ఎప్పుడు పడితే అప్పుడు తయారయ్యేది కాదు. ఇది తయారవ్వాలంటే కనీసం 38 అవర్స్ నుంచి 40 అవర్స్ అవుతుందండి ఒకటి తయారు చేయడానికి. ఆ జర్మన్ మిషన్ ద్వారా పెట్టి ఆ బ్లాక్ని అక్కడ పెడితే అది రేసెస్ కట్ చేస్తూ వేస్ట్ అంతా పక్కన పడిపోతుంది, సాలిడ్గా ఇలా వచ్చేస్తుంది. ఇది కూడా ఎందుకు ఇలా నేను ప్రయత్నం చేశాను. సరే, ఇది తయారు చేయడానికి ఇంతసేపు పడుతుంది కదా, దీన్ని మనము ఒక ప్రజలకి ఎందుకు అందియకూడదు? దీనివల్ల వచ్చే ఉపయోగాన్ని కూడా చెప్తాను. ఫస్ట్ దీన్ని ఎలా చేయాలంటే, సపోజ్ మీరే ఉన్నారు, శ్రీనివాస్ గారు దీన్ని కొనుక్కోవాలనుకుంటున్నారు. శ్రీనివాస్ గారు నాకు రేపే కావాలంటే మీకు ఇవ్వడం రేపే. అది అలా రాదు. ఇది ఏదో ఇప్పుడు మనం ఉందండి, మన ఫోన్ మీరు నేను అందరం అంటే ఏం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం మీరు నేను ఒక ఫోన్ వాడుతున్నాం కదా, దీన్ని ఐఫోన్ పెట్టి కొన్నాం. ఐఫోన్ కొట్టగానే కొన్ని రోజులు పని చేయకపోతే మనం వాడి దగ్గర కొట్టాడతామా? వాడి దగ్గర పోయి ఏం చెప్తా, నువ్వు ఛార్జ్ చేయలేదురా బాబు, ఛార్జ్ చేస్తేనే అని చెప్పి అంటాం. అలాగే దీనికి కూడా ఒక ఛార్జింగ్ అనేది ఉంటుంది. ఏ విధమైనటువంటి ఛార్జింగ్? దీనికి ఒక అనుష్ఠానంతో ఒక 11 రోజులు అవపాసన చేసి, దీనికి ఒక మంత్రం చెప్పి, అభిషేక ఆరాధనలు 11 రోజులు మేము చేసి, దాన్ని మీకు 12వ రోజు అందించడం జరుగుతుంది. లేదండి నాకు పెద్ద వ్యాపారస్తు, నాకు పెద్ద ఇండస్ట్రీ, నేను పలుకుబడి మీ పలుకుబడినో వ్యాపారమో ఇక్కడ పనికిరాదు. దీనికి అనుష్ఠానం లేకుండా ఇది బొమ్మ కాదు, ఇది ఒక శ్రీచక్రం. మీరు అడిగెత్తున్నారు చూసారా, ఏందని అదే చెప్పబోతున్నాను. ఒక నిమిషం ముందు ఈ ప్రక్రియ కంప్లీట్ చేశాక చెప్తాను చూడండి. ఇది మీకు 12వ రోజు మీకు అందించడం జరుగుతుంది. సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, రండి మన ఆఫీస్కి వచ్చి తీసుకోండి. లేదా మీ ఇంటికి రావాలా, తప్పకుండా దీన్ని చక్కగా దీనికి సంబంధించి దీంట్లో 18 కుబేర కాయిన్ వస్తుంది. దాని తర్వాత దీన్ని అర్చన చేసినటువంటి కుబేర కుంకుమ ఉంటుంది, అది దీనికి ఒక చిన్న స్టాండ్ వస్తుంది. ఆ స్టాండ్తో సహా మీకు చక్కగా అన్ని దాన్ని మీకు పంపించడం జరుగుతుంది.
మీ ప్రశ్న ఏంటి నెక్స్ట్? ఎందుకు ఇది అని, మేము ఎందుకు కొనుక్కోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, ఇది కొని. మంచి ఆలోచన. ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోండి. అనుష్ఠాన పూజ కార్యాలు చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇది నా ఆఫీస్లోనే ఉంది. నేను నిత్య పూజలు నేను చేస్తున్నాను. ఒక నమస్కారం. ఎందుకంటే ఆల్రెడీ అనుష్ఠానం చేసిందే తీసుకొచ్చి పెట్టాను. నా ఆఫీస్లో ఉంటుంది. ఫ్యాక్టరీలో పెడతాం. ఇది ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే, ప్రముఖులుగా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు రాజకీయంలో కానీ, సినిమాలో కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఆఫీస్లో కానీ పెట్టుకొని చూడండి డిఫరెన్స్ ఎలా ఉంది. ఏమంటే వాళ్ళే పెట్టాలా, సామాన్యులు కావాలంటే అఫోర్డ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోండి. ఇది కొంచెం విలువైనదే, ఇది కొంత విలువైనదే. దాన్ని మనం లేటర్ ఆన్ మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. చాలా అతి విలువైనది. ఇది పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం 100% ఉంటుందండి. శత్రునాశనం ఉండదండి. ఆహా, శ్రీనివాస్ గారు ఎంత గొప్పగా ఉన్నారండి, నా కంటి చూపే మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. నర దృష్టి కంటే ఇంకొకటి పెద్దది లేదు. ఆ నర దృష్టి అనేది లేదు. చూసారా, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసి నా శ్రీచక్రం గురించి అడిగారు. మీ డైవర్షన్ ఎక్కడ పోయింది? శ్రీచక్రం మీదకి వెళ్ళింది. సో ఆ నెగిటివిటీస్ అంతా పోయింది. ఓకే ఓకే, మీకు అర్థమైంది ఇప్పుడు? అవును. ఏదో ఒక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి మీకు శ్రీచక్రం మీద పడింది. అలా మన టేబుల్ మీద పెట్టుకోవడం. తర్వాత మన క్యాష్ బాక్స్ ఉంటుంది చూసారా, అందులో పెట్టండి. ఓకే. ఆ పవిత్రమైనటువంటి ఒక ప్రదేశంలో అక్కడ దాన్ని వేసుకొని మళ్ళీ నేను షూ వేసుకుంటా, చెప్పులు వేసుకుంటాను, దాన్ని ముట్టుకోవద్దు. దానికంటే ఒక పవిత్రత మీరు ఎలా కాపాడుతారో అది మిమ్మల్ని ఎలా కాపాడుతుంది. ఏంటిది గురుజీ? శ్రీచక్రం అనేది అమ్మవారి యొక్క రూపం. 3 శక్తులు అమ్మవారి యొక్క రూపం. ఈ బిందు ఉంది చూసారా, ఈ బిందులోనే అమ్మవారి గురించి చెప్పు నాన్న. ఈ యొక్క బిందు వచ్చి లలితా మహాత్రిపుర సుందరి. దాంతోపాటు 330 కోటి దేవతలు అంటారు. అంటే 33,000 కోట్ల దేవతలంతా కూడాను ఈ యొక్క శ్రీచక్రంలో ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క దేవతగా ఉండి మనకి అనుగ్రహం చేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క శ్రీచక్రానికి పూజ చేయడం పట్ల మనం విడివిడిగా ఒక్కొక్కరిని ఆరాధన చేయాలనేటువంటిది లేదు. ఒక్కసారి ఇక్కడ పూజ చేశారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అది ఇత్యాది త్రిమూర్తుల నుంచి త్రిశక్తుల దగ్గర నుంచి ఇత్యాది సమస్త అంటే ఒక ఇంద్రాది అష్టదిక్పాలకుల వరకు అందరికీ ఇక్కడ పూజ అయిపోతుంది అన్నమాట. సో ఇది జనరల్గా మీరు ఇలాంటి వేద పండితులు దీన్ని ఎక్కువ చేస్తుంటారు కదా, దీన్ని చేయడం వల్ల ఏ విధమైనటువంటి అనుష్ఠానంతో చేస్తే ఇది బాగుండి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది? దీంట్లో బ్రహ్మలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటే గనక ఒకలాగా అనుష్ఠానం చేస్తారు. దాని పేరు ఇత్యాది శుక్రవారం రోజైనా ఇత్యాది విశేషంగా దీనికి నవావరణ పూజ అని చేస్తారు. అంటే 9 ఆవరణాలు అన్నమాట. ఇక్కడ 9 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క 9 ఆవరణం ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క పూజ ఉంటుంది అన్నమాట. దాంతో పాటు అమ్మవారికి ఒక విశేషమైనటువంటి రసాయనంతో అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది. సో మీరు కొనుక్కున్న వాళ్ళు ఈ 11 రోజులు మీరు నవావరణ పూజ చేసే ఇస్తారా? నవావరణ పూజ కాకుండా విశేషంగా లలితా సహస్రనామ పారాయణము, దాంతో పాటు దేవి ఖడ్గమాల పారాయణాదులు ఇత్యాది కుంకుమార్చన చేసి ఇస్తాం. నవావరణంగా మనం ఎవరైనా బ్రహ్మోపదేశం అది ఉండిన తర్వాత విశేషంగా జరుగుతుంటుంది. ఇక్కడ మనం చేసేది వచ్చి ఏంటంటే నవావరణ పూజ చేసి లలితా సహస్రనామం చేసి దేవి ఖడ్గమాల చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఉంటుంది గురుగారు దీని ఖరీదు? మనం దీని గురించి అడిగిన వాళ్ళకే చెప్దాం. ఓకే, సూపర్. ఇది వ్యాపారం కాదు, ఇది విలువైనదే. దీన్ని పొందాలి అని అనిపిస్తే ఎంక్వైరీ చేయండి, అక్కడ మనకు నెంబర్ ఇస్తాం. దీని ఖచ్చితంగా వాళ్ళు పొందుతారు. దాని మీద ఆసక్తి కలిగిన వాళ్ళకి మాత్రమే దీని గురించి చెప్తాం. ఇది పబ్లిక్లో దొరికే వస్తువు అయితే కాదు, విలువైనదిగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక డైమండ్ షాప్లోకి వెళ్ళి ఆ డైమండ్ ఎంత ఉంటుందని మీరు వాడేమైనా అక్కడ డిస్ప్లేలో పెడతాడా, లేదా బంగారం యొక్క డిస్ప్లే పెడతాడా? అలా కాదు కదా. అడిగినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. కావలసిన వారు మాత్రం సంప్రదించండి. ఎందుకంటే ఇది దొరికిపోయే వస్తువు కాదు. సంవత్సరం మొత్తంలో 52 తయారవుతుంది. మళ్ళీ కూడా చెప్తాను, మీరు నాకు ఇప్పుడు 100 ఆర్డర్ ఇచ్చినా కూడా మీకు ఇవ్వలేం. లేదా మేము అలాంటి జర్మన్ మిషన్స్ 100 కొనుక్కోవాలి, అంత శక్తి స్తోమత కూడా కాని పరిస్థితి. సో సంవత్సరం మొత్తంలో 52 తయారవుతుంది. సో ఆ 52 కావాల్సిన వాళ్ళు ఆ 50 సంవత్సరానికి 52 మందికి మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంది. అద్భుతం గురుగారు, థ్యాంక్ యూ. ఇది వాల్యూ. సూపర్. నమస్కారం.